మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి చూస్తే గురుగులు గోధుమలు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ ఉపమానంలో చూసినప్పుడు మొదటిగా ఉపమానం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. ఇదిగో ఈ యజమాని మంచిగా విత్తుతున్నాడు, శత్రువు చూస్తున్నాడు, శత్రు మనుషులు వచ్చి దాంట్లో గురుగులను విత్తేస్తున్నాడు. మొత్తం గోధుమలు గురుగులు రెండు కలిసి ఎదుగుతున్నాయి. అక్కడ మార్నింగ్ చూసినప్పుడు గురుగులు చూసినప్పటికి వాళ్ళు అంటున్నారు, దాసుడు ఇదిగో అయ్యా ఇట్లా అయిపోయింది. యజమాని అంటున్నాడు, ఏం పేక్కండి, డు నాట్ డిస్టర్బ్ టిల్ ద డే ఆఫ్ హార్వెస్ట్, డు నాట్ డిస్టర్బ్. హార్వెస్ట్ రోజున చూసుకోదాం. ఈరోజు ఈ ఒక సబ్జెక్ట్, ఈ పాయింట్ అర్థం చేసుకోవాలండి. ఈ హార్వెస్ట్ డే వరకు దేవుడు హోల్డ్ ఆన్ అంటున్నాడు, పంట దినం వరకు హోల్డ్ ఆన్. కానీ దాన్ని బట్టి కొంత నష్టం ఉంది. ఏంటి కొంత నష్టం? విత్తనాలు, దేవుని విత్తనాలు ఎదగవలసిన ఫుల్ పొటెన్షియల్ ఎదుగుతాయా? ఎదగవు. ఎందుకంటే మట్టిలో ఉన్న న్యూట్రిషన్, ఇదిగో ఈ మంచి విత్తనాలు తీసుకోవాలంటే చెత్త విత్తనాలు పక్కన వచ్చాయి. అవి కూడా ఆ మట్టిలో ఉన్న న్యూట్రిషన్ అంతా తీసేస్తుంది, ఇంకా వేగంగా తీసేస్తుంది. ఎదగవలసిన దానికి రావాల్సిన ఆశీర్వాదాలని పక్కన ఉన్న లాగేస్తుంది. దేవుడు అంటాడు, సరే పోనీలే, అది తెస్తే తీసిందిలే, కానీ ఇది మొత్తానికి ఎదిగేలాగా ఉండనే. దీన్ని ఫుల్ మ్యాక్సిమం పొటెన్షియల్గా వస్తుందా తెలీదు, చూద్దాం. మంచిగా ఎరువేద్దాం, మంచిగా నీళ్ళు వేద్దాం, మంచిగా చూసుకోదాం. బట్ దెన్ మొత్తానికి ఇది ఎదగాలి. ఇది ఎదిగే టైం రానే. ఎందుకంటే బై మిస్టేక్ మీరు కంగారు పడి నేను పీకుతానని దీనికి దాన్ని పీకేస్తారేమో. బై మిస్టేక్ కంగారు పడి దీనికి దాన్ని తీసేస్తారేమో. డోంట్ డూ దాట్, వెయిట్. దేవుడు ఏమంటున్నాడు, భూమి మీద మంచి చెడు రెండు ఉన్నాయి, కంగారు పడి అవి పీక్కుంటా కూర్చోద్దు, నువ్వు సరిగా ఎదుగుతావు చూడు. ఈ మాటకు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవుడు నీ జీవితం నువ్వు సరిగా దేవునిలో ఎదుగుతున్నావా? నువ్వు నీతిని ప్రేమించి దాని మార్గంలో నడుచుకుంటున్నావా? నువ్వు నీతిని ప్రేమించి దాని తగినట్టుగా నడుచుకున్న వ్యక్తి అయితే నువ్వు దేవుని బిడ్డవనేది దేవుని వాడికి తెలియజేస్తుంది. ఇప్పుడు చదివే మనం, దేవుడు ఏం కోరుతున్నాడు మీ దగ్గర నుండి? నీతిగా బ్రతుకు, నీతిని ప్రేమించి నీతిగా బ్రతుకు, దీన మనసుతో బ్రతుకు, తగ్గించుకుని బ్రతుకు, సత్క్రియలు చూపి, గుడ్ వర్క్స్ సత్క్రియలను చూపి, షో గుడ్ యాక్ట్స్, లవ్ యువర్ నైబర్, హెల్ప్ ద వన్స్ హూ ఆర్ నీడ్. సహాయం చెయ్యి, ప్రేమించు, క్షమించు, ఓర్చుకో, సహనము కలిగి ఉండు. కానీ ఈ లోకంలో మనం ఉన్నంత వరకు అపవాది మన దగ్గర నుంచి పీకేస్తూ ఉంటాడు. మన దీవెనలు, మనకు కావాల్సిన మేలు, మన జీవితంలో మన చేయదలుచుకున్న అన్ని మంచివన్నీ మనలో ఉండనోకనా, మనలో జరగనోకనా. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో బై మిస్టేక్ కూడా దీనికి దాన్ని పీకేస్తారేమో, పేకద్దు. లెట్ బోత్ గ్రో టుగెదర్. కానీ ఈరోజు సంఘాల్లో ఏం జరుగుతుంది తెలుసా? దీని కొరకు దీన్ని పీకేస్తున్నారు, దీని కొరకు దీన్ని పీకేస్తున్నారు. వీఆర్ క్విక్ టు జడ్జ్. నేను రైట్, ఇలా తప్పు, జాగ్రత్త. దేవుడు అంటాడు, బై మిస్టేక్ పీకేస్తాయేమో, నీకు తెలీదు వాళ్ళ జీవితం ఎలా. ఎందుకంటే రెండు ఐడెంటికల్గా ఉంటాయి. వాస్తవానికి చెప్పాలంటే ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ రిప్లికా పక్కన పెడితే షాప్ వాడు కూడా చెప్పలేడంట, తెలుసా? అందుకని పెద్ద బ్రాండ్స్లో ఒక చిప్ పెడతారంట. ఆ చిప్ వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయిన చిప్. సో నువ్వు ఒరిజినల్ తీసుకున్నావంటే అక్కడ టచ్ చేస్తే చిప్, ఆ పీప్ కోడ్ రీడ్ అవుతూనే అది ఒరిజినల్ చెప్పగలరు, చూసి చెప్పలేరు. అంత ఫైనెస్ట్ ఇమిటేషన్స్, అంత ఫైనెస్ట్. ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద బ్రాండ్స్ అందరు ఫేక్లు కొనుక్కుంటే, ఇప్పుడు దుబాయ్ లాంటి ఎయిర్పోర్ట్లలో మీకు తెలుసో లేదో, మన వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద బ్రాండ్స్ వేసుకుని ఫేక్లీ దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఊపించుకుంటూ వెళ్ళిపోతారంట. అక్కడికి కానీ వాళ్ళ కస్టమ్స్ వాళ్ళకి డౌట్ వచ్చిందనుకో, ఆపి ఇట్రా అంటారంట, ఇది ఒరిజినలా అని అడుగుతారంట. అవును ఒరిజినల్, నువ్వు పెద్ద షో ఆఫ్ అన్నావు అనుకో, స్కానర్కి కొడతారంట, కోడ్కి చూస్తారంట, ఈ దొరకలేదు అనుకో మొత్తానికి నీకు ఫైన్ వేస్తారంట, లేకపోతే జైలు శిక్ష ఇస్తారంట. సో లేనిది ఉన్నట్టుగా చూపించుకుంటా, ఇమిటేషన్స్, ఫేక్. దేవుడు కూడా అది అంటున్నాడు, ఫేక్. ఈ అపవాది కూడా ఫేక్ క్రిస్టియానిటీ. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. విశ్వాసులలాగా కనబడతారు, విశ్వాసులలాగా మాట్లాడతారు, నోరు తెరిస్తే బ్లెస్సడ్ అండ్ హైలీ ఫేవర్డ్ అంటారు, దేవుని కృపను బట్టే జీవిస్తున్నాను అంటారు. ఇట్స్ యూ కాంట్ ఈవెన్ డిసర్న్ హూ ఇస్ హూ. ఇన్ఫాక్ట్ ఒరిజినల్ డూప్లికేట్ లాగా నచ్చచ్చు అండ్ డూప్లికేట్ ఒరిజినల్ లాగా అనిపించవచ్చు. బట్ బీ వెరీ కేర్ఫుల్. దేవుడు తీర్పు రోజు వరకు ఉంచుతాడంట, హార్వెస్ట్ టైం వరకు. డోంట్. యేసు ప్రభు అంటాడండి,
ఎక్కడ ఒక మాట ఉంటుంది, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చదువుదామా. యేసు ప్రభువే చెప్తున్నాడు ఈ మాట. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. ఏంటంట? అన్యాయము చేయువాడు ఇంకా అన్యాయము చేయనే. యేసు ప్రభు చెప్తున్నాడు, అలో వాడు ఫేక్, నువ్వు ఎంత అన్నా కూడా ఫేక్ ఒరిజినల్ అయిపోదు. ఎందుకంటే కొన్ని వాటిల్లో సీరియల్ నెంబర్ కూడా పెడతాడు. సీరియల్ నెంబర్ పెట్టినంత మాత్రం ఒరిజినల్ అయిపోదు. సిస్టంలో స్కాన్ కొడతానే తెలుస్తుంది అది ఒరిజినల్ కాదా అని. సిస్టంలో ఆ సీరియల్ నెంబర్ కొడతనే ఆ సీరియల్ నెంబర్ సిస్టంలో ఉందా లేదో తెలీదు. బట్ దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, దేవుడు తెలియజేస్తున్నాడు, బీ కేర్ఫుల్. అన్యాయం చేయువాడు ఇంకా అన్యాయం చేస్తూనే ఉండ నువ్వు. అపవిత్రుడును వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఇంకా నీతివంతుడు ఇంకను నీతివంతుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఎలా ఉండాలంట? చెడ్డోడుగా ఉండనే, మంచోడుగా ఉండనే. నీతిమంతుడుగా ఉండనివ్వు. ఇంకా పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి, ఇందుకు ఉండనమ్మంటున్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వాని క్రియలు చొప్పున జీతం ఇస్తానికి ప్రతిఫలాన్ని తీసుకుని వస్తున్నాడంట. ప్రతి ఒక్కరికి లెక్క సెటిల్ చేయబోతున్నాడంట. దేర్ ఇస్ అ టైమ్ గాడ్ ఇస్ సేయింగ్, హే వెయిట్, there is a fake and there is original, there is good, there is bad. You don't try to judge them, you don't try to work on it, you better be careful. నీకు అనుగ్రహించబడిన రక్షణని జాగ్రత్తగా కొనసాగించు. నీకు ఇవ్వబడిన విశ్వాసాన్ని నువ్వు జాగ్రత్తగా బ్రతుకు. ఇంకోటి చెప్పిన మాటల్లో నువ్వు క్రిముగా పొందొద్దు. అపవాది సంతానము నీకు నిరుత్సాహ మాటలే మాట్లాడతారు. అపవాది బిడ్డలు నీ జీవితంలో నో హోప్. అపవాది బిడ్డలంటే నిన్ను చంపేస్తానుగా చూస్తారు, వారి మాటలతో, వారి విత్తనాలతో, వారి పనులతో, వారి క్రియలతో. కానీ నువ్వు దేవుని బిడ్డవైతే విశ్వాసం కలిగి ఉండు, ధైర్యం కలిగి ఉండు, ధైర్యంతో నిలబడు, దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగు, విశ్వాసంతో ముందుకు సాగు. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, ఈ లోకంలో ఉన్నంత కాలం వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఫర్ గాడ్. నీకు ఇవ్వబడిన అవకాశం, నీకు ఇవ్వబడిన సమయం, నీకు ఇవ్వబడిన కృప, నీకు ఇవ్వబడిన దీవెనలు, నీకు ఇవ్వబడిన అంత అపవాది దోచుకుంటున్నాడు. కలవరపడద్దు. దేవుడు అన్యాయం చేయడు, దేవుడు మేలు చేస్తాడు. అవసరమైతే నీకు ఇంకొంచెం ఎరువేస్తాడు, ఇంకొంచెం మంచి చేస్తాడు. డు నాట్ బి వరీడ్. ఇక్కడ బైబిల్లో చూసినప్పుడు మనిషి కుమారుడు యేసు ప్రభు మేఘారుడిగా వస్తాడన్న మాట బైబిల్లో చూస్తూ ఉంటాం. ఈ లోకంలో కాన్స్టెంట్ గుడ్ అండ్ ఈవిల్ చూస్తూనే ఉంటాం. బైబిల్ ఒక వచనం ఉంటుంది, రోమిలికి రాసిన పత్రిక 12:21 చూసినప్పుడు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేని ద్వారా దేన్ని జయించాలంట? మేలు చేత కీడును జయించాలంట. కీడు ద్వారా కీడు కాదు. ఒక నేను తిడితే తిట్టి కాదు, ఒక నేను అబ్యూస్ చేసి కాదు, ఇన్సల్ట్ చేసి కాదు. ఈరోజు రివెంజ్ టేకర్స్ అనేక మంది ఎవరో నీ గురించి మాట్లాడిన మాటలని సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుంటారంట, వెంటనే రియాక్ట్ కూడా అవ్వరంట. ఆ ఆపోజిట్ వ్యక్తి అనుకుంటా నువ్వు అసలు మర్చిపోయావు, నువ్వు అసలు జ్ఞాపకం నీకు వినలేదు అనుకుంటారంట. కాదు, టైం కొరకు ఎదురు చూస్తారంట. టైం వచ్చిన తర్వాత మన ఇంగ్లీష్ సామెత ఉంటుంది కదా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. వస్తుంది, నీ టైం కూడా వస్తుంది, ఉండు. మనం మేలే చేస్తాం కానీ కీడు చేయము. బైబిల్లో చూసినప్పుడు యోసేపు అనుకుంటే చీటికేస్తే అన్నాలు తలకాయలు అన్నీ లేచిపోవచ్చు. కానీ ఏం చేశాడు? మీరు నా నిమిత్తమై కీడు తలంచారు కానీ ఐ విల్ నాట్ డూ ఈవిల్ బికాస్ గాడ్ ఇంటెండెడ్ ఫర్ గుడ్. ఐ విల్ ఓన్లీ డూ గుడ్, ఐ విల్ బ్లెస్ యూ. ఆశీర్వదించాడు. అన్నలకి ఆశీర్వాదకరంగా మారాడు. వారు అన్నలు ఆయన కొట్టారంట, చంపేపోయారంట, గుహలో పడేశారంట, బానిసలాగా అమ్మేశారంట. అయినా కూడా హీ నెవర్ టుక్ ఎనీథింగ్ పర్సనల్. ఓ దట్ ఈస్ రైట్ స్టాండింగ్. ఈరోజు మీరు అంటున్నారు, నాకు ఇట్లా చేశాను, నాకు అట్లా చేశాను, నాకు ఇది జరిగింది, నాకు అది. నో 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 వాట్ ఎక్స్టెండ్? యోసేపు జరిగిన ఎక్స్టెండా? ఎందుకంటే అక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, చాలా మంది ఏంటంటే నాకు ఎందుకు వచ్చిన నా తరం వెళ్ళిపోతానంటాం. కానీ యోసేపు చూస్తే ప్రతిస్పందనగా వారి అవసరతలు వచ్చినప్పుడు మేలే చేస్తున్నాడు. వారి తరాలకి దీవెనకరంగా మారాడు, వారి వంశములకి ఆశీర్వాదకరంగా మారాడు. ఎందుకంటే 12 గోత్రములు, యు సీ హీ వాజ్ అ బ్లెస్సింగ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, కెన్ యూ బీ జెన్యున్లీ బ్లెస్సింగ్ అదర్స్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్స్? కెన్ యూ ఇంటెండ్ గుడ్ అండ్ నాట్ ఇంటెండ్ ఈవిల్? దేవుని వాక్యం వెంటనే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ లోకంలో, ఈ పాపపు లోకంలో పరిశుద్ధంగా ఉండు.
నీతిమంతుడు నీతిగా ఉండనే, పాపి పాపిగా ఉండనే. యూ డోంట్ ట్రై టు చేంజ్ దమ్, యూ చేంజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నీ జీవితం ఒక మాదిరికరంగా ఉండనే. ఈరోజు దేవుని వాక్యలో చూస్తానంటే ఒకే ఎసెన్స్. ఎవరినన్నా కరెక్ట్ చేయాలంటే ఎలా కరెక్ట్ చేయాలంట తెలీదా? ఒకే కండిషన్ పెట్టాడు దేవుడు, ప్రేమతో. ప్రేమ లేకపోతే కరెక్ట్ చేయదు. యూ హ్యావ్ నో రైట్ టు జడ్జ్. డు నాట్ జడ్జ్. ఏ మెజర్తో జడ్జ్ చేస్తున్నావో నీకు వస్తుంది, జాగ్రత్త. కానీ నువ్వు ఒకరిని కరెక్ట్ చేయాలంటే, గద్దించాలంటే, సరిదిద్దాలంటే దేనితో? ప్రేమతో. ప్రేమ లేదా దగ్గరికి వెళ్ళొద్దు. నీలో ఉన్న దెయ్యం అంతా బయటపడుతుంది, జాగ్రత్త. అపవాది నీ జీవితాన్ని దోచుకుంటాడు, జాగ్రత్త. అపవాది నీ మనసుని వెళ్తాడు, జాగ్రత్త. నువ్వు ఒకరిని గద్దించదలుచుకున్నావా? ప్రేమతో చెప్పు, బాగుపడాలనే ఉద్దేశంతో చెప్పు. కొంతమంది చూడండి, బాగుపడాలనే ఉద్దేశంతో చెప్తారు. కొంతమంది అయితే నాశనం అవ్వాలరా, నువ్వు ఇది అనేది నీకు తెలియజేస్తానని అంటాడు. కొంతమంది ఏంటంట, నువ్వు చెడ్డోడు అని తెలియజేయాలంట, బాగు చేస్తానికి ఆశ లేదు. ఒకడు నాశనం అవుతున్నాడు, మంచోడు నాశనం అవుతాడంటే లోకమంతా ఆనందిస్తాడంట. తెలుసా మీకు? అది మీకు తెలుసా ఈ మాట? ఒకడు మంచోడు పడిపోతున్నాడంటే ప్రపంచం అంతా ఆనందిస్తాడంట. ఎంతోమంది లోకంలో ఎలా ఉన్నారంటే, ఈరోజు విశ్వాసాల గురించే చెప్తున్నానండి. విశ్వాసాలు అంటూ దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే ఈయనకి ఎక్కలేని మంట. బట్ ఐమ్ టెల్లింగ్ యు, దీనుల్ని హెచ్చించేవాడు దేవుడే. అల్పులైన వారే ఉండొచ్చు, కానీ వారు కొమ్మునే హెచ్చిస్తాడంట. ఫర్ ఆనర్, ఫర్ గ్లోరీ. యోసేపు అన్నలో ఫస్ట్ ఆయన మాటలు చూసి నీకు ఎంత గర్వం రా అన్నారు, ఎంత పొగరబోతు అన్నట్టు మాట్లాడారు. కానీ అదే అన్నలు ఎప్పుడైతే ఆయన యాక్షన్లోకి దిగాడో, నువ్వు ఎంత పొగరబోతు అనలే. వారు కాలు పట్టుకుంటానికి వస్తే యోసేపు వారి మెడ మీద పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడంట. చూసి, దట్ ఈస్ అ డిఫరెన్స్. కెన్ యూ లవ్? కెన్ యూ బి ఏ బ్లెస్సింగ్? దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, అపవాది ఎన్నోసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో దేవుడు మంచి ఉద్దేశించిన జీవితంలో నష్టంని తీసుకొస్తూ ఉంటాడు, దోచుకుంటూ ఉంటాడు. హీ విల్ డ్రైన్ యూ అవుట్. యూ కాంట్ బీ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. యూ వుడెంట్ హ్యావ్ ఎక్సలెన్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు చేయదలిచిందంతా చేయలేకపోతావు. నీకు ఎన్నో ఆశలు ఉంటాయి, అన్నీ చేరలేకపోతావు. కానీ దేవుడు కోరేది ఒకటే, నీకు ఇవ్వబడిన సమయంలో, నీకు ఇవ్వబడిన తరుణంలో, నీకు ఇవ్వబడిన శక్తితో నువ్వు ఏం చేస్తున్నావు. నువ్వు ఇంత హైట్ పెరిగి ఉండకపోవచ్చు, ఇంత హైట్ పెరిగావు కనీసం, లేకపోతే అక్కడే పక్క చూసుకుంటా చచ్చిపోయావా? దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. ఈ రోజు కూడా మన జీవితంలో దేవుడు తెలియజేసే మాట సమయం. నీకు సమయం ఇవ్వబడింది. కానీ ఈరోజు ఇక్కడ ఎవరైనా ఐఎమ్ నాట్ ద వీట్ అండ్ ద తార్ అనిపిస్తే, జస్ట్ రిమెంబర్, యేసు రక్తంలో కడగబడితే నీవు క్రీస్తు ద్వారా విత్తబడిన విత్తనంగా మార్చబడతావు. నువ్వు క్రైస్తవుడుగా ఉండొచ్చు, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివి, ఇంకా నిబంధన రక్తంలో లేని వ్యక్తి అయితే యేసు ప్రభు సొత్తు కాదు. ఐమ్ సారీ, ఐమ్ బీయింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ మాట చాలా మందికి బాధ తీసుకొస్తుంది. అలా చెప్తాను, చాలా మందికి నేను ఎందుకు ఆలయానికి వస్తాను అన్నట్టు అనిపించవచ్చు. బట్ లెట్ ట్రూత్ బీ టోల్డ్, నువ్వు క్రీస్తు రక్తంలో ముద్రించబడనంత వరకు, క్రీస్తుతో నిబంధన చేయనంత వరకు నువ్వు యేసు ప్రభు సొత్తు కాదు. యేసు ప్రభుకి నీ పైన సంపూర్ణ అధికారం లేదు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడి నమ్మి బాప్తిజం పొందో రక్షణ అనుగ్రహించబడుతుంది. అక్కడ నువ్వు దేవుని సొత్తువి. నువ్వు తప్పిపోయినా కూడా తప్పిపోయిన కుమారుడువే, బానిస అయిపోలే. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినంత మాత్రం నేను దాసుని అవుతా అన్నాడు. దాసుని చేశాడు తండ్రి. నువ్వు కుమారుడు అయితే నువ్వు కుమారుడువే. నువ్వు ఎక్కడ పోయినా నువ్వు కుమారుడువే. తప్పిన కుమారుడు తిరిగి వస్తే పండగ. నా కుమారుడు మళ్ళా తిరిగి బ్రతికాడు, పండగ. బట్ దెన్ వీ నీడ్ టు అండర్స్టాండ్, క్రీస్తు రక్తంలో కడగబడకుండా ఇంకా పాపంలో బ్రతుకుతూ, చెడు ఆశలతో, స్వార్థ బ్రతుకులతో బ్రతుకుతున్న వారు దేవుని వంశం కాదు, దేవుని సొత్తు కాదు. నువ్వు ఆలయంలో ఉండొచ్చు, దేవుని సొత్తుగా ఉండొచ్చు, పిలవబడచ్చు, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవచ్చు. సత్యమైన క్రైస్తవత్వము క్రీస్తుని నిజంగా సిలువ ఎత్తుకుని వెంబడిస్తామండి. మన సిలువ ఎత్తుకుని ఆయన వెంబడించాలంట. నీ భారమైంది ఏదో నువ్వు ఎత్తుకుని మొయ్యాలంట. నీకు దేవుడు అప్పచెప్పింది నువ్వు మోసుకుని వెళ్ళాలంట. ఈరోజు మన నమ్మకస్తులు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని రాకడ సమీపంగా ఉంది. నేను ముగించే ముందు కొన్ని వచనాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ యేసు ప్రభు చెప్తూ, అక్కడ దూతలు వస్తాయంట, వాటిని గ్యాదర్ చేస్తాయంట. 40వ వచనం చదివితే, గురుగులు ఎలాగో కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడునో, గురుగుల్ని కూర్చి కాల్చేస్తాయంట. ఎందులో కాలుస్తాయంట? అగ్నిలో కాల్చుతారు. సో దిస్ విల్ బి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్. ఏంటి ఎండ్ ఆఫ్ ద ఏజ్? అంతము.
తీర్పు రోజు. అలా జరుగుతుందంట. ఎక్కడ చదవండి ఒకసారి 41 వచనం కంటిన్యూ చేయండి. మనుష్య కుమారుడును తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఎక్కడ పడేస్తారంట? అగ్నిగుండంలో పడేస్తారంట. కంటిన్యూ దట్ వర్స్. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుతాయు ఉండును. అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుతామంట. ఎవరైనా దేవుని మార్గంలో నడవకన్నా, దేవుని ముందు యథార్థంగా బ్రతకున్నా, ఇంకా పాపముతో, పాప కార్యాల్లో, స్వార్థ బ్రతుకులతో, లోక కార్యాల్లో నేను ఇంకా బాగుపడుతున్నాను, నేను ఎదుగుతున్నాను. ఎందుకంటే అక్కడ యేసుప్రభు చెప్పింది 2 మంచి నేల మీద ఉన్నాయి, 2 మంచి ఎదుగుతున్నాయి, 2 మంచి నీటితోనే ఎదుగుతున్నాయి, 2 మంచి ఆశీర్వాదాలు కలిగి ఉన్నాయి, 2 ఒకే హైట్లో, ఒకే ఐడెంటిటీతో, ఒకే ఇమిటేషన్తో ఎదగచ్చు. కానీ దేవునికి తెలుసు ఏది ఏదో ఎదగనే. ఎదిగిన తర్వాత ద డే ఆఫ్ జడ్జ్మెంట్లో ఈ పీకేద్దాం. ఈ పీకి సపరేట్ చేసి పక్కన పెట్ట. సాధ్య యేసుప్రభు అంటాడు, నా నామంలో వస్తారంట. ఏ దేవా, నీ నామంలో నేను దెయ్యాలను ఎల్లగొట్టలేదా? నేను అద్భుతాలు చేయలేదా? నేను అది చేయలేదా? నేను ఇది చేయలేదా? మీరు ఎవరో నాకు తెలియదు అంటాడంట యేసుప్రభు. బైబిల్లో చూస్తే అగ్నిగొండం అన్న మాట ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా మందికి భయం వేస్తుంది. కానీ దేవుని వాక్యం ఈ మాట మనం గ్రహించాలి. నో ద ట్రూత్ అండ్ యాక్సెప్ట్ ద ట్రూత్. ట్రూత్ ఇస్ దట్. ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు 20:14 వచనం చూసినప్పుడు పాతాళము, మరణము ఎక్కడ పడివేయబడుతుందంట? అగ్నిగొండంలో పడివేయబడుతుందంట. ఇది 2వ మరణము అని రాయబడి ఉంది. ద లేక్ ఆఫ్ ఫైర్, 2వ మరణము. ప్రకటన గ్రంథం 20:10 వచనంలో చూసినప్పుడు అపవాది, ద డెవిల్, ద డిసీవర్, మోసగాడు ఎక్కడ పడివేయబడుతున్నాడంట? అగ్నిగొండంలో పడివేయబడుతున్నాడంట. అక్కడ ఎవరు ఉన్నారంట? అప్పటికి ఎవరు పడివేయబడుతున్నారు మీరు చూస్తాం. ముందు చదివినప్పుడు ద బీస్ట్, అబద్ధ ప్రవక్త, ద ఫాల్స్ ప్రాఫిట్, వారు కూడా అక్కడే పడివేయబడతారంట. కానీ అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, దే విల్ బి టార్మెంటెడ్ డే అండ్ నైట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అక్కడ రాత్రి పగలు నిత్యత్వం, ఇంకా ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఎండ్ లేదు అక్కడ. టార్మెంట్ అంట. అగ్నిగుండంలో పడవేడి కాల్చేస్తారంట. అక్కడ అయిపోతారంట. అయిపోలే, కాల్తనే ఉంటారంట. అగ్ని ఆరదంట, పురుగు చావదంట. అక్కడ వేదన అంట, పళ్ళు కొరుకుతాము, ఏడుపు, కేకలు, అక్కడ పడతారంట. ఇంకా బైబిల్ చూసినప్పుడు అగ్నిగుండం గురించి మాట్లాడేటప్పుడు ప్రకటన గ్రంథం 21:8 చూసినప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ ఎవరు ఎలాంటి వారు వెళ్తారంట? అపవాది పిల్లలు వెళ్తారంట. ఎవరు అపవాది పిల్లలు చూడండి. అక్కడ పిరికివారు, అవిశ్వాసులను. ఏంటి పిరికోకుండా? అవును, నువ్వు దేవుని బిడ్డవై, దేవుని రాజ్య సొత్తువై, దేవుని ఆర్మీ అని చెప్తూ పిరికోళ్ళగా బ్రతుకావు అనుకో, దేవుని రాజ్యానికి అవమానం కదా. పిరికోలును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. చిన్న అబద్ధికులు, పెద్ద అబద్ధికులు కాదు. ఒక అబద్ధము 10 అబద్ధములు కాదు. అబద్ధములు ఆడేవారందరికీ తండ్రి ఎవరంట? సాతానంట. సో వాడితో పాటు వాడి సంతానం అంతా ఎక్కడికి వెళ్తారంట? మండుచున్న గుండములో పాలు పొందుదురు. అక్కడ పాలు పొందుతారంట. నెక్స్ట్ ఇంకా బైబిల్ చూసినప్పుడు అండి, ప్రకటన గ్రంథం 20:15 వచ్చిన కూడా ఒకసారి చదువుదాం. ఎవరు పేరైనను జీవ గ్రంథంలో రాయబడిన ఎడలా, రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో పడివేయబడు. వారు అగ్నిగుండములో. మిమ్మల్ని అడుగుతున్న, జీవ గ్రంథంలో మీ పేరు రాయబడి ఉందా? వై డు యు డిలే? చాయిస్ ఇస్ యువర్స్. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం విమోచన. ఎలా రాయబడతారు? ఒక వ్యక్తి పేరు ఎలాగా జీవ గ్రంథంలో రాయబడుతుంది? తన స్థితిని గ్రహించి, తన పాపాలు ఒప్పుకుని, యేసు చేతులకు తన జీవితాన్ని సమర్పించుకుని, యేసు రక్తం ద్వారా కడగబడి, నమ్మి బాప్తిసం పొందు. నీకేం అనుగ్రహించబడుతుంది? రక్షణ అనుగ్రహించబడుతుంది. అప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడతాం. గొర్రెపిల్ల రక్తం ద్వారా నీ పేరు రాయబడతాము జీవ గ్రంథంలో. నీ పాపాలు కడగబడతాము, నీ పేరు రాయబడతాం. రాయబడకపోతే మాత్రం దెర్ ఇస్ నో షూరిటీ ఆఫ్ హెవెన్. షూరిటీ ఇస్ వన్ ప్లేస్, ఇటర్నల్ లేక్ ఆఫ్ ఫైర్, అగ్నితో మండే గుండం. అక్కడే ఉంటారంట. బైబిల్ అనేక సార్లు యేసు ప్రభు అనేక ఉపమానాల్లో చెప్పుకుంటూ అగ్నిగొండంలో ఇంకో చోట చెప్తాడు ఇటర్నల్ ఫైర్. మత్తయి సువార్త 18:8 చూసినప్పుడు ఎక్కడ పడవేయబడతారంట? టు క్యాస్ట్ ఇంటూ ఇటర్నల్ ఫైర్, నిత్య అగ్నిలో పడవేయబడతారంట. బైబిల్ అనేక సార్లు చూస్తామండి. ఎక్కడ? మార్కు సువార్త 9:47-48 కూడా చదివినప్పుడు
ద వోమ్ డస్ నాట్ వై, అగ్ని ఆరదో పురుగు చావదన్న మాట చూస్తాము. అదే రీతిగా మత్తయి సువార్త 25:46 చూసినప్పుడు దీస్ విల్ గో ఇన్ టు ద ఇటర్నల్ పనిష్మెంట్. అదేంటంట? నిత్య శిక్ష. అగ్ని ఆరదో పురుగు చావదు. బట్ ద రైచియస్ విల్ గో ఇటు ఇటర్నల్ లైఫ్. నీతిమంతులు నిత్య జీవనంలోకి వెళ్తారంట. ఇదిగోనండి, ఈ లోకంలో మనం ఉన్నది, ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ మెసేజ్, ఈ లోకంలో మనం ఉండేది ఇది దేవుడు చేసిన లోకమే. కానీ అపవాది, దేవుడు విత్తనం విత్తితే అపవాది కూడా విత్తనాలు విత్తాడు. దేవుడు ఫలింపజేస్తున్నాడు, రెండిటిని ఎదుగుతానికి అవకాశం ఇస్తున్నాడు, రెండిటికి సమయం ఇచ్చాడు, రెండిటికి కాలం ఇచ్చాడు, రెండిటికి వర్షాన్ని కుమ్మరింపజేస్తున్నాడు. ప్రతిదీ లెట్ ఇట్ గ్రో, లెట్ సీ హౌ ఇట్ విల్ గ్రో, లెట్ ఇట్ గ్రో. అందుకని ఎదిగేవాడు అందరూ గొప్పవాడు కాదు, ఎదిగేవాడు అందరూ మంచివాడు కాదు, ఎదిగేవాడు అందరూ పరలోకానికి వెళ్ళేవాడు కాదు. అన్నీ ఎప్పుడు తేల్చబడతాయంటే తీర్పు తోడు తేల్చబడతాయంట. విత్తేవాడు యేసు ప్రభువే, కోసేది దేవదూతలు, శత్రు అపవాది అనుచరులు. అగ్నితో మండే గుండంలో దేవుడు పడేస్తానని వాగ్దానం చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాటని ఆలకించి మనము జాగ్రత్త పడి మన జీవితాలను సరిదిద్దుకుంటే నిత్య అగ్నిలో కాక నిత్య జీవంలోకి వెళ్ళి నిత్య జీవ వారసులుగా బ్రతికే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తారో నిర్ణయించుకోండి. ఈరోజు మీ బ్రతికేంటో నిర్ణయించుకోండి. దేవుని ముందు యథార్థంగా ఉన్నారా? ఆర్ యు రైచియస్ ఆర్ ఆర్ యు వికెడ్? ఎందుకంటే ఎలాగనేది సిమ్టమ్స్ చెప్పాం. లయర్, డిసీవర్, సెల్ఫిష్, ఇవన్నీ అపవాది బీజం. ఆత్మ ఫలము ఫలించేవాడు దేవుని బీజం. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేవారు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యము వింటూ ఎక్కడ మీ జీవితంలో కానీ దేవుడు మాట్లాడుతూ, నా జీవితంలో దేవుని బిడ్డగా నేను బ్రతకట్లేదే, నీతి మార్గంలో నేను నడవట్లేదే, మంచి నా జీవితంలో కనబడతలేదే, నా జీవితంలో ఏ పాడైపోయిన స్థితిలో నేను ఉన్నాను. కానీ ఈరోజు నేను దేవుని చేతిలో సమర్పించుకుని, దేవుడు నన్ను నూతనపరచాలి, నన్ను బాగు చేయాలి, నన్ను కట్టాలి, నన్ను నాటాలి, నన్ను సరిదిద్దాలి, నాకు ఇవ్వబడిన సమయంలో నేను దేవుని కొరకు ఫలించాలి, నూతన సృష్టిగా మార్చబడాలి. దేవుని వాక్యం తెలియజేస్తుందండి, ఎవరైతే తిరిగి జన్మిస్తారో పాత అన్నీ గతించాయి, సమస్తం క్రొత్తవే. పాత అన్నీ గతించాయి, పాత అన్నీ కొట్టిపోయబడాయి, అన్నీ సమస్తం క్రొత్తవి అవుతున్నాయి. ఈరోజు నీవు ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే, నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్న వ్యక్తి అయితే, నువ్వు నూతన సృష్టిగా మార్చబడే వ్యక్తి అయితే నీతిగా బ్రతుకు. నువ్వు ఇంకా అవిధేయతలు ఉంటే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదిగో, దేవుడు ఎందుకు ఆపట్లేదు అనొద్దు. దేవుడు ఎవరిని ఆపట్లే, ప్రతి ఒక్కరికి తరుణం ఇస్తున్నాడు. ఎవరు ఎలాగ బ్రతుకుతారో బ్రతకండి, ఎవరు ఎలాగ జీవిస్తారో జీవించండి. దేవుడు ప్రతి ఒక్కరికి తరుణం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో, నీకు ఇవ్వబడిన సమయంలో నీ జీవితాన్ని చక్కబెట్టుకుంటే సరే. ఇంకా పాప మార్గంలోకి వెళ్తావా? ఇంకా పాపపు బీజంలో బ్రతుకుతావా? ఇంకా అపవాది ద్వారా మోసపరచబడుతూ తాత్కాలికమైన మీ నిరంతరం అనుకుంటావా? జాగ్రత్త. ఈరోజు పరీక్షించుకోండి. వాట్ డూ యూ వాల్యూ ఇన్ లైఫ్? వాట్ డూ యూ రియలీ వాల్యూ ఇన్ లైఫ్? టెంపరరీ యాజ్ ఇటర్నల్. ఈ లోకంలో నువ్వు సంపాదించేదంత టెంపరరీ. ఎంత గొప్ప సంపాదించి, ఎంత కష్టపడు, అంత తాత్కాలికమే. దేవుడు చెప్తున్నాడు కదా, హార్వెస్ట్ డే, ద ఎండ్ ఆఫ్ ది ఏజ్. ఆ తీర్పు రోజున దేవుడు ప్రతిదీ లెక్కకి తెస్తాడంట. ఆ తీర్పు రోజున దేవుడు అన్నిటిని హీ విల్ సెటిల్ డౌన్. ఈరోజు ఆయన తీర్పు దగ్గరగా ఉందండి. ఆయన న్యాయ తీర్పు రోజు దగ్గరగా ఉంది. నువ్వు ఎవరు విత్తనంగా ఉన్నావు? నీ జీవితంలో బలహీనతలు కనబడచ్చేమో. గాడ్ నోస్. అపవాది నీ జీవితంలో ఆటంకాలు తెస్తూ, దాడులు చేస్తూ, నేను ఎదగనోకని చేస్తూ, నువ్వు చేరవలసిన స్థానానికి చేరనోకన్నా నీ జీవితంలో ఎన్నో నష్టములు అనుగ్రహిస్తూ, వేదన కలిగిస్తూ, దెబ్బలు కలిగిస్తూ ఉన్నాడేమో. కానీ నీకున్న దాన్ని పట్టుకో. ప్రకటన గ్రంథంలో దేవుడు అదే అంటాడు సంఘములతో. ఏమని చెప్తున్నాడు? నీకు మిగిలిన దాన్ని బలపరుచుకో, నీకున్న దాన్ని పట్టుకో, మొదటి ప్రేమగా తిరిగిరా, మంచి పోరాటం పోరాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు హెచ్చరిక ఇస్తున్నాడు. ఇట్స్ నాట్ అబౌట్ హౌ గ్రేట్ యు ఆర్,
నీకు ఇవ్వబడిన దాంట్లో, నీకు ఇవ్వబడిన సమయంలో హౌ ఫెయిత్ఫుల్ ఆర్ యూ? ఎంత నమ్మకస్తుడుగా ఉన్నావు? నమ్మకత్వము దేవుడు ఈరోజు నీ జీవితంలో చూడగలుగుతున్నాడా? నీ రాక సమీపం ఉందయ్యా, నువ్వు వచ్చేటప్పుడు మేము ఎత్తబడాలయ్యా. నీ రాక మేము ఎత్తబడాలి, నీకు ఇష్టమైన సంఘంగా మేము ఉండాలయ్యా. నువ్వు వచ్చేటప్పుడు ఎత్తబడే జీవితంలో మా అందరికీ దయచే ప్రభా. దేవా, ఈరోజు అపవాది ఎంతోమందిని మోసపరుస్తూ, ఎంతోమందిని దాడి చేస్తూ, ఎంతోమందిని అణిచివేస్తూ, ఎంతోమందిని ఫలింపలేని పరిస్థితుల్లోకి నడిపించుచుండగా చూడు ప్రభా. మా జీవితంలో నీ ముందు యథార్థంగా బ్రతుకుతున్నామా? నీతి మార్గంలో బ్రతుకుతున్నామా? మా క్రియలు సరిగా ఉన్నాయా? మా పని సరిగా ఉందా? పరీక్షించుకుని దవా, నీకు లెక్కప్ప చెప్పే జీవితం, నీ బిడ్డలుగా జీవించే జీవితం, ఆ బోరధ్వని శబ్దముతో మేము ఎత్తబడే వారిగా ఉండాలి ప్రభా. నీ రాక సమీపంగా ఉందయ్యా, నువ్వు వచ్చేటప్పుడు మేము ఎత్తబడాలి. దవా, నువ్వు మా కొరకు దిగి వస్తావని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. మమ్మల్ని తీసుకుని వెళ్తామని నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీవే కార్యం జరిగించయ్యా ప్రభా. నీ పరిపాలనలో మేము ఉండాలయ్యా. నీ నూతన భూమి ఆకాశంలో మేము ఉండాలి ప్రభా. యుగ యుగాలు తరతరాలు నీతో పాటు సమాధానంతో ఉండాలయ్యా. అగ్నిలో వద్దయ్యా, వేదనలు వద్దయ్యా, ఆ మరణ పరిస్థితులు మాకు వద్దయ్యా, రెండవ మరణము మాకు వద్దయ్యా. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదన్నావు కదా ప్రభా. మరణము నుండి జీవానికి మేము మార్చబడుతున్నాం కదయ్యా. ఇక్కడ ఎవరు ఇంకా రక్షణ పొందిన వారు ఉండనవద్దు, ఇంకా నీ సొత్తు కాని వారు ఉండనవద్దు. ప్రతి ఒక్కరు నమ్మి విశ్వసించి నిన్న వారు యేసు రక్షకుడిగా, యేసుని రక్షకుడిగా అంగీకరించి నీతి మార్గములో, యథార్థ మార్గములో, ప్రేమతో ఆత్మ ఫలము ఫలించే జీవితము కలిగిన జీవితాలుగా మాది చేయి, మమ్మల్ని ముద్రించి పని పెడుకుంటున్నానయ్యా. ఏ మోసపరుచు ఆత్మలు మా మీద పనిచేయడం వద్దు ప్రభా. ఏ చీకటి ప్రభావం మమ్మల్ని ఏలనవద్దు ప్రభా. నువ్వు మా జీవితంలో వాగ్దానం చేసింది ఏది అపవాది దోచుకుంటానికి వీల్లేదు ప్రభా. నువ్వు నిశ్చయంగా నీ మాటలను నెరవేర్చే దేవుడు అయ్యా. ఇక్కడ నీ ఆలయంలో ఉన్న వారిని చూడు. ఏ నష్టంలో, ఏ కష్టంలో, ఏ వేదనలో, ఏ అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారు నువ్వు ఎరుగున్న దేవుడివి. ప్రతి ఒక్కరి జీవితంలో నీవే కార్యము జరిగించు ప్రభా. వారి మార్గాల్ని పరీక్షించుకుంటానని నీ ముందు యథార్థంగా ఉన్నారా, నీకు అంగీకారంగా ఉన్నారా గ్రహించుకుంటూ నీ చిత్తంలో జరిగించే జీవితంలో కలిగిన వారుగా, నమ్మకంగా నీ కొరకు జీవించే బ్రతుకులు కలిగిన వారుగా, నిన్ను ఘనపరిచే మహిమపరిచే జీవితంలో ముందుకు సాగే జీవితంలో కలిగిన వారుగా ఇక్కడ ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దామని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రింపచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా, పాపి